అందరికీ నమస్కారం. ఈరోజు మనము భగవద్గీతలో నుండి 1వ అధ్యాయం నుండి 21, 22వ శ్లోకాలను నేర్చుకోబోతున్నాము. సేనాయోరుభయోర్మధ్యే రథం స్థాపయముచ్యతే యో వదేతాని రక్షేహం యో దుఃఖమాన వ్యవస్థితాన్ ఖైర్మే సహ యోధవ్యమస్మిన్ రణసముద్యమే. దీని అర్థము ఏమిటి అంటే, అర్జునుడు పలికెను, ఓ అచ్యుత, దయచేసి 2 సేనల మధ్య రథమును నిలుపవలసింది. తద్వారా యుద్ధం చేయగోరి ఇచ్చట నిలిచిన వారిని, ఈ మహాసంగ్రామంలో నేను తలపడవలసిన వారిని చూడాలనుకుంటున్నాను అని చెప్పాడు. వివరణ: ఇక్కడ అర్జునుడు కృష్ణుడిని అచ్యుత అని సంబోధించాడు. అచ్యుత అంటే అర్థము ఓటమి ఎరుగని వాడని, పతనము లేని వాడని అర్థము. అర్జునుడు కృష్ణుడితో, అయ్యా, మన రథమును 2 సేనల మధ్య నిలుపుము. తద్వారా నేను ఎదుటి పక్షాన ఉన్న కౌరవులను చూస్తాను. అలాగే వారి శక్తి సామర్థ్యాలను, వారి ఆయుధాలను కూడా చూస్తాను అని చెప్పాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.